నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వ్లాగ్. సో ఈ వీడియోలో అయితే నేను యాపిల్ స్టోర్కి వెళ్తున్నాను టు పికప్ మ్యాక్బుక్ మినీ అండ్ అలానే హోమ్ పాడ్ మినీ. సో నేనైతే ఎటు యాపిల్ స్టోర్కి వెళ్తున్నాను కదా, మిమ్మల్ని కూడా నాతో పాటు యాపిల్ స్టోర్కి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. సో ఒకసారి ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ స్టోర్ ఎలా ఉంటుంది, లైన్లు ఎలా ఉంటాయో చూద్దామా మరి. సో ప్రీవియస్గా మన ఛానల్లో ఒక వ్లాగ్ చేశానండి, గోయింగ్ టు పికప్ ఐఫోన్ ఎక్స్ఆర్ అని. సో పాకెట్ టెక్లో చియన్ అనే అతను ఐఫోన్ ఎక్స్ఆర్ అన్బాక్సింగ్ చేయమని అడిగితే నేను చాలా స్టోర్స్ తిరిగి ఫైనల్లీ కష్టపడి యాపిల్ స్టోర్లో మనకి ఐఫోన్ ఎక్స్ఆర్ దొరికింది. సో అప్పుడే కోవిడ్ స్టార్ట్ అవడం వల్ల మనకి స్టోర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి, ఓన్లీ పికప్పే ఉందన్నమాట. స్టోర్ బయట నుంచే నేను ఐటమ్ తీసుకొని ఇంటికి వచ్చేసాను, స్టోర్ లోపలికి వెళ్ళలేదు. సో ఇప్పుడైతే మనకి ఎటు బ్లాక్ ఫ్రైడే షాపింగ్ జరుగుతుంది అండ్ అలానే సైబర్ మండే సేల్స్ కూడా ఉన్నాయి. సో అందుకని నేనేం గెస్ట్ చేస్తున్నాను అంటే యాపిల్ స్టోర్ ఓపెన్ చేసి ఉంటుంది, మనం లోపలికి కూడా వెళ్ళొచ్చు అని గెస్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ అది కనుక ఓపెన్ ఉంటే ఖచ్చితంగా లోపలికి వెళ్ళి అసలు లోపల యాపిల్ స్టోర్ ఎలా ఉంటుంది, ఐటమ్స్ ఎలా ఉంటాయో కూడా చూద్దాం. అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడు నేను నా కార్లో గ్యాస్ ఫిల్ చేయించుకోవాలి. సో ఫస్ట్ కార్లో గ్యాస్ ఫిల్ చేయించుకొని తర్వాత మనం యాపిల్ స్టోర్కి వెళ్దాం. సో ప్రీవియస్గా మనం వెళ్ళింది వచ్చేసి మెయిన్ యాపిల్ స్టోర్కి వెళ్ళామన్నమాట. బట్ ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక మాల్ ఉంటుంది, మాల్లో ఉంటుంది అనమాట యాపిల్ స్టోర్. సో అందుకని ఆ మాల్ దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా టైం ఉండి మాల్లో స్టోర్స్ ఏమైనా ఓపెన్ ఉంటే కనుక మళ్ళీ షాపింగ్ చేద్దాం. యాక్చువల్లీ ఇంకొన్ని సేల్స్ నడుస్తున్నాయంట, చూద్దాం ఏమున్నాయో. సో ప్రస్తుతానికి అయితే లెట్స్ గో టు యాపిల్ స్టోర్. సో నేను చెప్పాను కదండి, మనం ఫస్ట్ గ్యాస్ ఫిల్ చేయించుకొని వెళ్దాము అని చెప్పి. సో గ్యాస్ అంటే యూఎస్లో పెట్రోల్ ఆర్ డీజిల్ని గ్యాస్ ఫిల్ చేయించుకోవటం అని అంటారు. సో నా కార్కి అయితే పెట్రోల్ అనమాట. సో లెట్స్ గో టు ద గ్యాస్ స్టేషన్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అండ్ ఇండియాలో మనకి యూజువల్లీ ఎప్పుడైనా పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఒకళ్ళు ఉండి ఫిల్ చేస్తారు కదా. ఇక్కడైతే మాకు అలా ఉండదు, మనమే మన కార్లో ఫిల్ చేసుకోవాలన్నమాట. సో మిషన్ ఉంటుంది, మనం కార్డ్ స్వైప్ చేసి మనకి ఏ నెంబర్ గ్యాస్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఫిల్ చేసేసుకోవడమే. సో ఇప్పుడు నేను ఎటు ఫిల్ చేసుకుంటున్నాను కదా, మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇలా మనకి గ్యాస్ స్టేషన్ దగ్గర నుంచి కోవిడ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అని అన్నారు న్యూస్లో. సో ఎవరైనా సరే ఇలా గ్యాస్ ఫిల్ చేయించుకున్న తర్వాత ఇమీడియట్గా హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఆ గ్యాస్ పంప్ని ఎవరు పట్టుకుంటారో ఎలా పట్టుకుంటారో తెలియదు కదా. సో బీ సేఫ్. సో కార్లో గ్యాస్ ఫిల్ చేయించేసుకున్నాను. నేనైతే ఇప్పుడు యాపిల్ స్టోర్కి వెళ్తున్నాను. సో నేనైతే 2 ఐటమ్స్ పర్చేస్ చేయాలనుకున్నాను కదా, అవన్నీ ఆల్రెడీ నేను పికప్ పెట్టేసుకున్నాను. సో పికప్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మనకి ఒక టైం స్లాట్ ఇస్తారనమాట. సో మనం ఆ టైం స్లాట్లో వెళ్ళి మనకు కావాల్సిన ఐటమ్స్ పిక్ చేసుకొని వచ్చేయచ్చు. ఇప్పుడు కోవిడ్ కాబట్టి ఇలా టైం స్లాట్స్ ఉంటున్నాయి, లేదు అంటే మనం నార్మల్గా వాకిన్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో నాకైతే ఈవినింగ్ 4:30 to 4:45 PM అని చెప్పి టైం స్లాట్ వచ్చింది. సో ఇలా ఈమెయిల్ వచ్చినప్పుడు ఆ ఈమెయిల్లో మనకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ మనం అక్కడికి వెళ్ళి స్కాన్ చేస్తే మనం పర్చేస్ చేసిన ఐటమ్స్ తీసుకొచ్చి మనకి ఇస్తారనమాట. సో నేనైతే ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్ని యాపిల్ వాలెట్కి యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే స్కాన్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. సో ఫైనల్లీ ఐఎమ్ హియర్. నాకు ఇప్పుడు టైం వచ్చేసి 4:22 అయింది, నాకు పికప్ వచ్చేసి 4:30కి. సో ఇంకా 8 minutes ఉంది. ఈ 8 minutesలో ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ వెళ్దాము. లేట్ అయినా పర్లేదు, ఏం కాదు. మనం విండో టైం ఉంటుంది అనమాట, ఒక 10 to 15 minutes. సో ఆ విండో టైంలోనే మనం అక్కడికి వెళ్ళాలి. ఇన్ కేస్ అక్కడ లైన్ ఉంటే కనుక మన స్లాట్ టైమింగ్ లైన్లో మనం నుంచోవాలన్నమాట. విష్ లైన్ ఉండకూడదు, నాకు లైన్లో నుంచోవడం అస్సలు నచ్చదు. ఈవెన్ షాపింగ్ అయినా మానేస్తా కానీ లైన్లో ఐ వోంట్ స్టాండ్. లెట్స్ విష్ లైన్లు ఉండొద్దు. సో నేను ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తున్నానండి. నేను ఎందుకు ఇంత రిపీటెడ్గా చెప్తున్నాను అంటే మీకు గుర్తుంటుంది, బయటకు వెళ్ళేటప్పుడు వీ హ్యావ్ టు క్యారీ మాస్క్ అండ్ శానిటైజర్ అని. సో దిస్ ఈజ్ మై మాస్క్, కొత్త మాస్క్. మై డ్రెస్ మ్యాచింగ్ బాగుంది కదా. చాలా పెద్దగా ఉంది, బట్ దట్స్ ఓకే. లెట్స్ గో. సో ఇది వచ్చేసి మనకి థ్యాంక్స్ గివింగ్ డే నెక్స్ట్ డే అనమాట. ఈవెన్ మనకి ఇక్కడ అంత పెద్ద లైన్స్ ఏం లేవు. థ్యాంక్స్ గివింగ్ డే రోజు కూడా సేమ్ మాల్కి వచ్చాను నేను. ప్రీవియస్ వ్లాగ్ చూసుంటే మీకు తెలుసుంటుంది. ఇన్ కేస్ నా బ్లాక్ ఫ్రైడే షాపింగ్ వ్లాగ్ చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను చూడండి. సో ఫైనలీ వీఆర్ హియర్ అట్ ద యాపిల్ స్టోర్.
If we don't have appointments, we'd have to reschedule an appointment to go in. What are you wanting to look at, though? No, so right now it's all appointments. సో యాక్చువల్లీ నేను తను ఏం అడుగుతున్నాను అంటే స్టోర్ లోపలికి వెళ్ళొచ్చా అని అడుగుతున్నాను అనమాట. సో వాట్ హీ సేయింగ్ ఈజ్ ఓన్లీ బై అపాయింట్మెంట్స్ అని చెప్తున్నారు. సో మనం ఇప్పుడు జస్ట్ పికప్ చేసుకోగలను, నేను మీకు స్టోర్ లోపలికి అయితే వెళ్ళలేను. సో నేనైతే మీకు ఎలా అయినా సరే యాపిల్ స్టోర్ చూపించాలి అని చెప్పి బయట గ్లాస్లో నుంచే షూట్ చేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది యాపిల్ స్టోర్. మనకి టేబుల్స్ వేసి ఉంటాయి అనమాట. ఆ టేబుల్ మీద డెమో పీసెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ కంపల్సరీగా ప్రతి ఒక్క యాపిల్ స్టోర్లో అలా రెడ్ షర్ట్ వేసుకుని ఉంటారు. సో మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు వాల్స్కి చూస్తే మనకి ఇమేజెస్ అంతా లైక్ డిస్ప్లే ఉంటుంది. అండ్ ఆల్ ద వే మనం ఎండ్కి వెళ్ళిపోతే మనకి ఫోన్ కేసెస్ అవన్నీ అక్కడ ఉంటాయన్నమాట. సో కావాల్సినవి మనం పిక్ చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, అక్కడ ఒక పర్సన్ నడుచుకుంటూ వస్తున్నారు. తన చేతిలో మనం మ్యాక్బుక్ అండ్ ఇంకొక పర్చేస్ చేసిన ఐటమ్ ఉంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఫైనల్లీ మనకి 2 కవర్స్లో పెట్టిస్తున్నారు. నేనైతే కార్లో అదే డిస్కస్ చేస్తున్నాను అనమాట, మనకి ఒక కవర్లో ఇస్తారా 2 కవర్స్లో ఇస్తారా అని. సో ఫైనల్లీ 2 కవర్స్లో ఇస్తున్నారు. నాకు ఎందుకు ఈ యాపిల్ స్టోర్ కవర్ దాచుకోవడం అంటే ఇష్టం. ఐ పర్సనలీ లైక్ ఇట్. సో ఫైనల్లీ మై మ్యాక్బుక్ ఈజ్ కమింగ్. సో 2 ఐటమ్స్ వస్తున్నాయి, చూసారు కదా, త్వరగా రమ్మని చెప్పండి. సో ఫైనల్లీ హీ ఈజ్ అవుట్. సో చెప్పాను కదా క్యూఆర్ కోడ్ ఉంటుంది అని, అది స్కాన్ చేస్తారు. సో నేనైతే ఎక్సైటెడ్ అయిపోయి సో యాపిల్ వాలెట్ ఓపెన్ చేయడం కూడా లేట్ అయిపోయింది అనమాట. నాకు ఇవ్వు అది అని అడుగుతున్నాను. తనేమో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే ఇస్తాను అని అన్నాడు. సో చూసారు కదా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారు. సో యూజువలీ అయితే ఐడి అడుగుతారు, బట్ ఇవాళ మనల్ని ఐడి అడగలేదు. సో ఫైనల్లీ మై మ్యాక్బుక్ ఈస్ హియర్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో మ్యాక్బుక్ అయితే పిక్ చేసేసుకున్నాం కదా, నాకు ఇంకా కొంచెం షాపింగ్ ఉందన్నమాట. సో మా ఫ్రెండ్ బర్త్డే రేపు, అందుకని చెప్పి నేను గ్రీటింగ్ కార్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ పర్చేస్ చేస్తున్నాను. సారీ, యాక్చువల్లీ ఇవాళ రేపు కాదు. సో గ్రీటింగ్ కార్డ్ చూస్తున్నాను. యాక్చువల్లీ నేను నైట్ వెళ్ళుండాల్సింది, బట్ నిన్న బ్లాక్ ఫ్రైడే షాపింగ్ చేసి ఫుల్ అలిసిపోయాను అనమాట. అందుకనే ఇవాళ వెళ్తున్నాను. ఎవరి బర్త్డే ఉన్నా సరే ఐ లైక్ టు గివ్ ఏ గ్రీటింగ్ కార్డ్ విత్ హ్యాండ్ రిటర్న్ నోట్. అందుకనే చూస్తున్నాను అనమాట గ్రీటింగ్ కార్డ్స్. సో నేను గ్రీటింగ్ కార్డ్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాను అంటే, అక్కడ ఉంటుంది కదా మ్యాటర్, అదంతా చదువుతాను అనమాట. అది చదవగానే ఐ షుడ్ గెట్ దట్ పర్సన్ ఇన్ మై మైండ్. సో అప్పుడే నేను ఆ గ్రీటింగ్ కార్డ్ని పర్చేస్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి కేక్స్ కూడా పర్చేస్ చేయాలి. సో వెళ్ళి నేను కేక్ కూడా కట్ చేయిద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే, మనం బిఫోర్ డేనే కేక్ ఆర్డర్ చేస్తే మనకి కేక్ ఎలా కావాలి అంటే అలా డిజైన్ చేస్తారు. ఇన్ కేస్ మనకి టైం లేకపోతే కనుక మనం ఆన్ స్పాట్ వెళ్ళి కూడా కేక్ పిక్ చేసుకోవచ్చు. బట్ ఆప్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట, మనకు కావాల్సినట్టుగా ఉండదు. సో అక్కడ ఉన్న వాటిలోనే మనం చూస్ చేసుకోవాలి. సో అక్కడ డిస్ప్లేలో అయితే మనకి ఎక్కువ మోడల్స్ ఏమీ ఉండవు. యూజువల్లీ సర్కిల్ అండ్ స్క్వేర్ షేప్స్లో ఉంటాయి. అదే మనం ఆర్డర్ చేసుకుంటే కనుక ఎలాంటి కేక్ అయినా సరే మనకి రెడీ చేస్తారు. సో ప్రైస్ వచ్చేసి మనకి వేరీస్ ఫ్రమ్ కేక్. సో మనం తీసుకునే సైజు, వెయిట్ అండ్ మోడల్ని బట్టి ఉంటుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఫ్లేవర్ ఈజ్ ఆల్సో మ్యాటర్. ఇప్పుడే కేక్ పిక్ చేసుకున్నాను అండ్ ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే నేను ఫ్రీమౌంట్ వెళ్తున్నాను, ఎందుకంటే మా ఫ్రెండ్ ఫ్రీమౌంట్లో ఉంటారు. సో ఒకసారి వెళ్ళి కేక్ కట్ చేయించేసి గిఫ్ట్ ఇచ్చేసి వద్దాము. సో నేనైతే ఫ్యూ గిఫ్ట్స్ అండ్ అలానే గ్రీటింగ్ కార్డ్ తీసుకొని వెళ్తున్నాను. సో హియర్ వి గో. సో హ్యాపీ బర్త్డే అని చెప్పి కేక్ రాయించాను అండ్ నేను తనని నిక్ నేమ్తో పిలుస్తాను అనమాట. సో ఆ నిక్ నేమే రాయించాను కేక్ మీద. సో మన ఛానల్ తరపు నుంచి లెట్స్ విష్ హిమ్ ఎ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాగా. అండ్ సో హీఈస్ లైక్ మేము ఆల్మోస్ట్ పరిచయం 1 year అవుతుంది. హీఈస్ మై కొలీగ్. సో వీ బికేమ్ లైక్ ఎ ఫ్యామిలీ నౌ. యాక్చువల్లీ నేను క్యాండిల్స్ కూడా పర్చేస్ చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ బ్యాగ్ మర్చిపోయాను అనమాట. నేను క్యాండిల్స్ పర్చేస్ చేసి బ్యాగ్లో పెట్టాను, అందుకనే క్యాండిల్స్ లేవు. సారీ నాగా, క్యాండిల్స్ మర్చిపోయి వచ్చాను. సో ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నిన్న మనం పర్చేస్ చేసాం కదా ఆఫీస్ చైర్. సో ఇదే ఆఫీస్ చైర్ అనమాట, రూమ్ ఎసెన్షియల్స్లో పర్చేస్ చేశాను. దీంట్లో అయితే మనమే అసెంబుల్ చేసుకోవాలి. కావాల్సిన హార్డ్వేర్ అంతా మనకి ఈ బాక్స్లోనే ఉంటుంది. ఒకసారి ఇప్పుడు దీన్ని సెట్ చేద్దాం, చూద్దాం నేను సెట్ చేయగలుగుతానా లేదా, అసలు ఎంత టైం పడుతుంది అనేది. సో లెట్ మీ అన్పాక్ దిస్.
సో మొత్తం అయితే అన్పాక్ చేసేసాను. మనకి ఒక యూజర్ మాన్యువల్ లాగా కూడా ఉంటుంది. సో దాంట్లో మనకి ఏంటి అంటే ఏబిసిడీస్ అని స్టెప్స్ ఉంటాయన్నమాట. సో దేని తర్వాత ఏది మనం బిగించుకోవాలి, ఏది లైక్ పెట్టుకోవాలి అని. నేనైతే ఫస్ట్ కింద బేస్ పార్ట్ పెట్టాను. లాస్ట్ టైం ఇలాగే ఒక చైర్ పెడితే ఒక 2 రోజులు కూడా లేదనమాట. ఏ బోల్ట్కి ఆ బోల్ట్ ఊడిపోయి వచ్చింది. సో ఇదైనా సరే కొంచెం గట్టిగా బిగించాలి అని కూర్చున్నాను. యాక్చువల్లీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. చూసారు కదా, ఆల్మోస్ట్ కింద పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు లైక్ టాప్ చైర్ అది సెట్ చేసుకోవాలి. సో లెట్స్ డూ దాట్. అండ్ మనకి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉంటాయి, జస్ట్ అది చూసుకుంటూ ఫాలో అయిపోవటమే. ఐ హోప్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది ఎలా బిగించాలి ఏంటి అనేది. చాలా సింపుల్. బట్ మెయిన్ టాస్క్ ఏంటి అంటే మనం ఆ స్క్రూస్ని కరెక్ట్గా హోల్స్లోకి పెట్టి కరెక్ట్గా టైట్గా తిప్పాలన్నమాట. ఎంత టైట్గా ఉంటే మనకి చైర్ అంత బాగుంటుంది, లేకపోతే కిర్రు కిర్రు సౌండ్ వస్తూ ఉంటుంది. సో నేనైతే ఈసారి చాలా టైట్గా ఫిక్స్ చేస్తున్నాను యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. చూద్దాం ఎంత టైం పడుతుందో. సో నేనైతే యూఎస్ వచ్చిన తర్వాత వుడెన్ వర్క్ ఇలాంటి అసెంబ్లింగ్స్ చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ అయితే నేను బాగా నేర్చుకుంది యూఎస్ వచ్చిన తర్వాత అయితే కుకింగ్ అనమాట. తర్వాత హౌస్ క్లీనింగ్, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అన్నీ ఆటోమేటిక్గా నేర్చేసుకుంటాము. యాక్చువల్లీ మనం ఇంటెన్షనల్గా నేర్చుకోము, బట్ అవసరమే మనల్ని నేర్చుకునేలా చేస్తుంది. సో నేను యూఎస్ వచ్చిన తర్వాత అయితే చాలా నేర్చుకున్నాను. చైర్ బిగించడం ఏంటంటే నేను వాల్కి డ్రిల్లింగ్లు కూడా చేశాను టీవీ మౌంట్లు ఫిక్స్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ మనకి హ్యాండీమ్యాన్స్ రావాలి అంటే వాళ్ళకి అపాయింట్మెంట్ చాలా తతంగాలు ఉంటాయి అన్నమాట. దాంతో మనకు అంత ఓపిక ఉండదు. సో అదేదో నేనే చేసుకోవచ్చు కదా అని చెప్పి నేనే చేసేసుకుంటూ ఉంటాను. సో ఈవెన్ కార్కి ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ నేనే చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఫైనలీ నాకు ఈ చైర్ అసెంబుల్ చేయడానికి ఆల్మోస్ట్ 25 to 30 minutes పట్టింది. ఎందుకంటే మధ్యలో కొన్ని ఫోన్ కాల్స్ ఆడుతూ పాడుతూ చేశాను. సో ఫైనలీ ఇట్స్ డన్. సో ఫైనలీ తిరిగి ఇంటికి వచ్చేసాము. నేనైతే చాలా టైర్డ్గా ఉన్నాను. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట, ఎందుకంటే బయట తిరిగి వచ్చాము కదా. సో నేను ఒక్కసారి బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చినా ఫ్రెష్ అప్ అయిపోతూ ఉంటాను. సో అలా మీరు కూడా బయటకు వెళ్ళి రాగానే ఫ్రెష్ అప్ అయిపోతూ ఉండండి, కోవిడ్ కదా. సో దట్ వుడ్ బి గుడ్. అండ్ చూసారు కదా, నేనైతే మా ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేట్ చేసేసాను. ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్లీ ప్రీవియస్ రోజు ముందు నైట్ 12 o'clock వెళ్ళి కేక్ కట్ చేపిద్దాం అనుకున్నాను. బట్ థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ చేసి నేనైతే ఫుల్ అలసిపోయాను అనమాట. కనీసం లైక్ నేను ఫోన్ కాల్ కూడా చేస్తానా లేదా అనిపించింది. బట్ ఫోన్ అయినా విష్ చేయాల్సిందే 12 o'clock అని చెప్పి నేను అలారం పెట్టుకొని మరీ ఫోన్ చేసి విష్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నాగా. అండ్ నెక్స్ట్ చూసారు కదా, నేనైతే యాపిల్ స్టోర్కి వెళ్ళి 2 items పర్చేస్ చేశాను. సో దీస్ ఆర్ ద 2 items. బట్ దీంట్లో 2 items ఏంటి అంటే ఒకటి చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి M1 MacBook Pro. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు ఆల్రెడీ పాకెట్ టెక్లో అన్బాక్సింగ్ చూసే ఉంటారు. ఇన్ కేస్ మీరు కనుక M1 MacBook Pro అన్బాక్సింగ్ చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, చూడండి. దీని రిజల్ట్స్ అయితే అమేజింగ్గా ఉంది. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. వర్త్ ద మనీ అనిపించింది. అండ్ యాపిల్ స్టోర్కి వెళ్ళి మరీ పిక్ చేసుకున్నాను. యాక్చువల్లీ చాలా ట్రై చేశాను అనమాట. లైక్ చెప్పాను కదా, థ్యాంక్స్ గివింగ్ షాపింగ్కి వెళ్ళినప్పుడే పర్చేస్ చేద్దాము అని అనుకున్నాను అని. బట్ అన్ఫార్చునేట్లీ ఓన్లీ బై అపాయింట్మెంట్ అనేసప్పటికి మళ్ళీ నేను నెక్స్ట్ డే పెట్టుకోవాల్సి వచ్చింది. అందుకనే ఇవాళ వెళ్ళి తీసుకొని వచ్చాము. సో ఫైనలీ MacBook Pro. అండ్ ఇంకో డివైస్ కూడా ఉంది. సో దిస్ ఈస్ ద డివైస్. ఇదేంటి అనేది నేను చెప్పాను, పాకెట్ టెక్లో వస్తుంది చూడండి, ఎందుకంటే ఇంకా నేను దీన్ని అన్బాక్సింగ్ చేయలేదు. సో దిస్ అన్బాక్సింగ్ విల్ బి కమింగ్ ఇన్ ఫ్యూ డేస్. సో స్టే ట్యూన్ టు పాకెట్ టెక్ యాజ్ వెల్. ఇంకా మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో అండ్ పాకెట్ టెక్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతుంటే వాటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. సో నేనైతే ఫ్రీక్వెంట్గా ఇన్స్టాగ్రామ్లో అందరితో టచ్లో ఉంటాను, అందరూ నాకు పింగ్ చేస్తూ ఉంటారు. సో ఇఫ్ ఎట్ ఆల్ మీలో ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతుంటే ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్స్ కింద ఉంటాయి, చెక్ చేయండి. సో ఎందుకు చెప్తున్నాను రిపీటెడ్గా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అంటే, లైక్ నేను ఇన్స్టాగ్రామ్లో పోల్స్ పెడుతూ ఉంటాను అనమాట. సో మీరు పర్టికులర్ షాప్ చూడాలనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా ప్లేస్ చూడాలనుకుంటున్నారా అని, సో దట్ మీరు దానికి లైక్ యూ కెన్ ఆన్సర్ టు దట్ క్వశ్చన్స్, రైట్.
సో 1 ఓట్ ఈజ్ ఆల్సో మ్యాటర్స్ కదా, అందుకనే చెప్తున్నాను. లేదు మీకు కనుక ఏదైనా ప్లేసెస్ పర్టికులర్గా చూడాలి అనుకుంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేసి చెప్పొచ్చు. సో ఇన్స్టాగ్రామ్ లింక్స్ చెప్పినట్టుగానే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇదైతే ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ షాపింగ్ అయిపోయిందని అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ మోర్ షాపింగ్ టు డూ విచ్ ఈస్ ఫర్ క్రిస్మస్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఫైనలీ డిసెంబర్ వస్తుంది. డిసెంబర్ వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి. సో డిసెంబర్ అంటే క్రిస్మస్ ట్రీ, నాకు చాలా ఇష్టం క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసుకోవడం అదంతా. సో మీరు నేను క్రిస్మస్ ట్రీ ఆర్నమెంట్స్ పర్చేస్ చేయడానికి షాపింగ్ ఎలా చేస్తాను, లేకపోతే క్రిస్మస్ ట్రీ ఎలా సెట్ చేసుకుంటాను, ఇవన్నీ చూడాలి అనుకుంటే లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నేను సెపరేట్ వీడియోస్ చేస్తాను. సో చూసారు కదండి, ఇదైతే ఇవాళ వీడియో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పీస్. మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.